వేదిక మీద కూర్చున్న పెద్దలకి, కింద కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు శోభన్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా మా నరేష్ అవార్డు అందుకుంటున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ముందు శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలామంది మాట్లాడారు. ఆయన అభిమానులు అందరూ ఇప్పుడు కూడా ఎంత ప్రతి ఊరు నుంచి నాకు ఆయన అభిమానులు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఆయన స్టాచ్యూ కూడా మన ఆంధ్రాలో నిర్మించారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఆయన లేనప్పుడు కూడా ఉండడం అన్నది చాలా అదృష్టం. ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ అందరికీ ఆ ఫ్యాన్స్ అలాగే ఫాలో అవుతున్నారు, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నాకు ఉన్నారు ఫ్యాన్స్, తెలుసు. శోభన్ బాబు గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఆయన జర్నీలో నేను ఒక నా జర్నీ కూడా, ఎందుకంటే ఆయన నాకంటే ఎప్పుడో ముందు వచ్చారు. బట్ ఎక్కువ పిక్చర్లు నేను ఆయనతో యాక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. 26 పిక్చర్స్ నేను ఆయనతో యాక్ట్ చేశాను. 31, ఓ సారీ, ఓకే, దట్స్ 31 పిక్చర్స్. ఓకే, సారీ, అది రామారావు గారితో అనుకుంటా 26 మొన్నదే. 31 పిక్చర్స్ నేను చేశాను. అయితే ఒక్కొక్కప్పుడు శోభన్ బాబు గారు అనేవారు, ఎప్పుడు నన్ను ఏమిటోయ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన అందరినీ ఏమిటోయ్ అని, అంటే ఆయనకి బాగా ఇష్టంగా ప్రేమగా ఉండే అందరినీ ఏమిటోయ్ అని పిలుస్తుంటారు. ఏమిటోయ్ నీ మొహం చూస్తుంటే నాకు బోర్ కొడుతున్నది, ఎప్పుడు నీ మొహం, అన్ని సినిమాలు అనమాట మేము ఇద్దరం కలిసి చేయడం. నా మొహం చూస్తే కూడా బోర్ కొట్టే అంత లెవెల్లో మేము ఒక సంవత్సరం అంతా కలిసి యాక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఇప్పుడు చాలామంది ఇక్కడ మాట్లాడాలి కాబట్టి నేను అవన్నీ చెప్పలేను. బట్ అఫ్కోర్స్ ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ, ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం అని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ, ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. అండ్ అఫ్కోర్స్ ఆయన ల్యాండ్ గురించో రియల్ ఎస్టేట్ గురించో మీ అందరికీ తెలుసు. అది మాత్రం నాకు రాలేదు, అది మాత్రం నేను ఆయన ఎంత చెప్పినా నేను వినలేదు. సో ఎనీవే, దాని గురించి ఇప్పుడు నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, కానీ చేయగలిగింది ఏం లేదు. బట్ ఆయన ప్రేమ రోజు, ఆయన సినిమాలు చూస్తాం, ఆయన తలుచుకొని రోజులు ఉండదు. ఎందుకంటే ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మెమరీస్. సో ఇవాళ మా నరేష్ అవార్డు అందుకున్నందుకు చాలా నాకు గర్వంగా ఉంది. నరేష్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, మేమిద్దరం ఒకటిగా ఫస్ట్ సినిమా పండంటి కాపురంలో మేమిద్దరం నటించడం జరిగింది. తను నాకంటే బాగా చిన్నవాడు. సో అలా స్టార్ట్ అయిన కెరియర్. దాని తర్వాత నరేష్ యాజ్ అన్ యాక్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు నరేష్ లాంటి అంత టాలెంట్ ఉన్న నరేష్కి ఇంకా మన క్యారెక్టర్స్ రాయడానికి ఒక్కొక్కప్పుడు మనకి అలాంటి స్టోరీ లైన్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ తక్కువ. అంటే తను చేసిన క్యారెక్టర్స్ కంటే మించి చేయగలడు తను, అంత గొప్ప నటుడు. నేను కూడా అదృష్టం అనే ఒక సినిమా మేము చేసాం. ఆ సినిమా మీరు ఎంతమంది చూసారో, అది చాలా ఆ టైంకి అది చాలా ముందు, అంటే కొంచెం చాలామందికి ఆ సినిమా గురించి అర్థం కాలేదు. ఆ సినిమా అంతకుముందు చిత్రం బళారే చిత్రం అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా తీసిన తర్వాత దీంట్లో అయితే అన్ని రసాలు, ఎన్ని నవరసాలు ఉంటే ఆ నవరసాలు అన్నీ ఆ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ నరేష్ది. అన్ఫార్చునేట్లీ ఆ పిక్చర్ వాడలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒక యాక్టర్గా నిజంగా నాకు ఆశ, ఇప్పుడు ఎంత అదృష్టం
తను చేసే క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్స్ అందరి నటులకు అలాంటి అవకాశం రాదు. సో తను చేసే క్యారెక్టర్స్ ఇంకా రాబోయే కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ ఎంత గొప్ప క్యారెక్టర్స్ కూడా, అంటే ఇంతవరకు తెలుగు సినిమాల్లో చూడని క్యారెక్టర్స్ నరేష్ క్రియేట్ చేయగలరు, నరేష్ కూడా చేయగలడు. అంత గొప్ప నటుడు నరేష్. నిజంగా నాకు మా ఫ్యామిలీ, మా కజిన్ అని నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గొప్ప నటులని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈజ్ వన్ ఆఫ్ ద ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. థ్యాంక్స్. అలాగే ఆమణి గారు ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నాకు ఆవిడకి రవీంద్ర భారతికి ఎంతో సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. పాత వాళ్ళని మర్చిపోవట్లేదు కానీ దూరం అయిపోతున్నాం, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము. కొండాపూరు, కోకాపెట్టు, కొల్లూరు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి ఇక్కడ చిన్న ప్లేన్లో నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ ఉంటే రావాలి, లేకపోతే బెస్ట్ మెట్రో. తప్పదులేండి, అది యూజ్ చేయడానికి కూడా అభ్యంతరం లేదు మాకు. బట్ ఇలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉండాలి, మనందరం కలుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సార్.